తెలుగు టెలివిజన్ ప్రేక్షకులకు అత్యంత ఆసక్తిగా ఎదురుచూసే రియాలిటీ షోలో బిగ్ బాస్ అగ్రస్థానంలో ఉంటుందనే చెప్పాలి. ప్రతి సీజన్ ప్రారంభానికి ముందే నెలల తరబడి సోషల్ మీడియాలో జరిగే చర్చలు, కంటెస్టెంట్లపై వచ్చే ఊహాగానాలు, లీకులు, ప్రచారాలు ప్రత్యేక ఆకర్షణంగా నిలుస్తూ ఉంటాయి. ఇప్పుడు అందరి దృష్టి బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 మీదే పడింది. ముఖ్యంగా కింగ్ నాగార్జున గారి హోస్టింగ్ తో ప్రతి సీజన్ కూడా సాధారణ సీజన్ కాకుండా 10వ సీజన్ కావడం నిర్వాహకులు కూడా దీన్ని భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈసారి హౌస్ డిజైన్ నుంచి టాస్క్లు, కంటెస్టెంట్ల ఎంపిక నుంచి ఎలిమినేషన్ విధానం వరకు అనేక మార్పులు ఉండే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో బిగ్ బాస్ 10కి సంబంధించిన వార్తలు జోరుగా సాగుతూనే ఉన్నాయి. ఈసారి ఎంటర్టైన్మెంట్, ఎమోషన్, వివాదాలు, స్ట్రాటజీలు అన్నిటికీ ఒకే వేదికపై కనిపించేలా అన్ని రంగాల నుంచి ప్రముఖులను ఎంపిక చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా సింగర్స్, సినీ నటులు, సీరియల్ ఆర్టిస్టులు, యూట్యూబర్స్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయర్స్, డాన్సర్స్ ఇలా విభిన్న రంగాలకు చెందిన వ్యక్తులను ఒకే హౌస్ లోకి తీసుకురావాలని యాజమాన్యం భావిస్తున్నట్లు సమాచారం. గత సీజన్ లో కూడా ఇలా ప్రతి కేటగిరీ నుండి తీసుకుంటున్న విషయం అందరికీ తెలిసిందే. దీంతో ఈసారి సీజన్ పై ప్రేక్షకుల్లో భారీ స్థాయిలో కుతూహలం నెలకొంది. ఈసారి బిగ్ బాస్ 10కి కంటెస్టెంట్లుగా వస్తున్న వారి పేర్లలో ముఖ్యంగా తన మధురమైన గాత్రంతో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న ప్రముఖ గాయని శ్రావణి భార్గవి పేరు ముందు వరుసలోనే ఉంది. తెలుగు సినీ సంగీత ప్రపంచంలో తనదైన గాత్రంతో ఎన్నో సూపర్ హిట్ పాటలు పాడిన ఆమెకు ప్రత్యేక అభిమాన వర్గమే ఉందని చెప్పాలి. స్టేజ్ షోలు, టెలివిజన్ కార్యక్రమాలు, మ్యూజిక్ ఈవెంట్లు ఇలా అన్నిటి ద్వారా ప్రేక్షకులను మరింతగా చేరువయ్యారనే చెప్పాలి. మరోవైపు వైవా హర్ష ఈ పేరు వింటే మనకి షార్ట్ ఫిలిమ్స్ ద్వారా కెరియర్ ప్రారంభించినట్టు తెలుస్తోంది. తర్వాత తెలుగు సినిమాల్లో తన కామెడీ టైమింగ్ తో గుర్తింపు తెచ్చుకున్న వైవా హర్ష చెముడు పేరు కూడా బలంగానే వినిపిస్తున్నట్టు తెలుస్తోంది. కలర్ ఫోటో, మిషన్ ఇంపాసిబుల్, సుందర్ మాస్టర్ వంటి చిత్రాల్లో నటించి హర్ష హౌస్ లోకి వచ్చే అవకాశాలున్నాయని, నవ్వులు పూయించడం ఖాయమని చెప్పేసి అభిమానులు భావిస్తున్నారు. గత సీజన్ లోకే తనకు ఆహ్వానం వచ్చినా కూడా వెళ్ళలేదని కూడా వినిపిస్తున్నాయి. అయితే ఈసారి మాత్రం తాను సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే తాను చేసిన ఒక ఆడియో ఆల్బమ్ కూడా మంచి హిట్ అందుకున్న విషయం అందరికీ తెలిసిందే. బిగ్ బాస్ తెలుగు సీజన్ 10కి సంబంధించిన వినిపిస్తున్న జాబితాలో కావ్యశ్రీ పేరు కూడా గట్టిగానే వినిపిస్తుంది. సీరియల్ నటిగా పలు షోస్ చేస్తూ తెలుగులో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ఆమె హౌస్లోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు ఎక్కువగానే తెలుస్తున్నాయి. సుడిగాల్ సుధీర్తో ఈ మధ్య చేస్తున్న షోలలో ఈమె మంచి హైప్ సంపాదించుకున్నారు. ఈసారి కావ్యశ్రీ ఎంట్రీ కూడా ఖాయమనే తెలుస్తోంది. తెలుగు సినిమాల్లో పలు సహాయ పాత్రల ద్వారా ప్రేక్షకులకు చేరువైన నటి అపూర్వ పేరు కూడా ఈసారి బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. అల్లరి సినిమాతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన ఆమె తర్వాత పలు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. తన సహజ నటన, గ్లామర్ అనుభవంతో ప్రత్యేక ఇమేజ్ను ఏర్పరచుకున్నారు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 కోసం పరిశీలనలో ఉన్న పేర్లలో ఈవిడది కూడా అని ప్రచారం అవుతోంది. తెలంగాణ ఫోక్ సాంగ్స్, జానపద నృత్య ప్రదర్శనల ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు నాగదుర్గ. సోషల్ మీడియాలో కూడా భారీ ఫాలోయింగే ఏర్పరచుకున్నారు. తిన్నా తీరం పడటలే, నల్లా నాగులమ్మ, ఎర్ర ఎర్రని రుమాలు కట్టి వంటి ఫోక్ వీడియోల ద్వారా మరింత ప్రజాదరణ పొందిన ఆమె తన ఎనర్జెటిక్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారనే చెప్పాలి. ఒకవేళ బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెడితే తన యాక్టివ్ నేచర్, ఫోక్ బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ పర్సనాలిటీతో ప్రేక్షకుల్ని ఆకట్టుకునే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. వెండితెరపై ఎన్నో విభిన్న పాత్రల్లో ప్రేక్షకుల్ని అలరించిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఛత్రపతి శేఖర్ పేరు కూడా ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు సీజన్ 10కు సంబంధించి వినిపిస్తున్న జాబితాలో కూడా ఉందని తెలుస్తోంది. ఛత్రపతి విక్రమార్కుడు, మర్యాద రామన్న, లెజెండ్, రంగస్థలం వంటి పలు విజయవంతమైన చిత్రాల్లో తన నటనతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఆయన
2 దశాబ్దాలుగా తెలుగు సినీ పరిశ్రమల్లో కొనసాగుతూనే వచ్చారు. ఇండస్ట్రీలో ఉన్న అనుభవం, వివిధ తరాల నటులతో పనిచేసిన పరిచయం, తనదైన వ్యక్తిత్వం కారణంగా ఒకవేళ హౌస్ లోకి అడుగు పెడితే ప్రేక్షకులు కొత్త కొడమే కనిపించవచ్చని అవకాశం ఉందని తెలుస్తోంది. టెలివిజన్ రంగాల్లో తన అందం, నటనతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి డెబ్జానీ మోడన్ ఈ పేరు కూడా ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 కు సంబంధించి వినిపిస్తున్న పేర్లలో ఒకటిగా ప్రచారం జరుగుతోంది. బెంగాలీ, తెలుగు సీరియల్స్ లో ద్వారా ప్రేక్షకులకు ముందుకు వచ్చిన ఈవిడ ముఖ్యంగా తెలుగు ప్రేక్షకుల్ని ఎన్నెన్నో జన్మల బంధం వంటి ధారావాహికల ద్వారా మరింత దగ్గరయ్యారు. తన స్క్రీన్ ప్రెజెన్స్, ఎమోషనల్ పర్ఫార్మెన్స్ తో అభిమానుల్ని సంపాదించుకున్న డెబ్జానీ ఒకవేళ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెడితే తన వ్యక్తిత్వం, జీవిత ప్రయాణం, పోటీతత్వంతో ప్రేక్షకుల్ని ఆకట్టుకునే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు. బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితమైన నటుడు మహేష్ బాబు కాళిదాసు ఈ పేరు కూడా ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 కు సంబంధించి వినిపిస్తున్న పేర్లలో ఒకటిగా ప్రచారం జరుగుతోంది. మనసిచ్చి చూడు సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఆయన అందులో ఆది పాత్రతో మంచి గుర్తింపే సంపాదించారు. తర్వాత సుబ్బస్య శ్రీగ్రం వంటి ధారావాహికల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక అభిమాన వర్గాన్ని ఏర్పరచుకున్నారు. సీరియల్స్ ద్వారా కుటుంబ ప్రేక్షకులకు చేరువైన మహేష్ బాబు కాళిదాసు ఒకవేళ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెడితే తనదైన ఎంటర్టైన్మెంట్ తో అందరినీ అలరిస్తారని తెలుస్తోంది. సోషల్ మీడియాలో తనదైన స్టైల్, బోల్డ్ అభిమానంతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న సుప్రీతా నాయుడు పేరు కూడా ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 కు సంబంధించి వినిపిస్తున్న జాబితాలో కూడా ఉంది. ప్రముఖ నటి సురేఖ వాణి కుమార్తె ఇప్పటికీ ప్రజలకు సుపరిచితురాలే. సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్ గా మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈవిడ తన గ్లామర్, ఫోటోషూట్స్, లైఫ్ స్టైల్ కంటెంట్, స్పష్టమైన అభిప్రాయాలతో తరచూ వార్తల్లో నిలిచే తను బిగ్ బాస్ లోకి వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ నెల చివరి వారంలో బిగ్ బాస్ 10 కు సంబంధించి అగ్ని పరీక్ష, దీని ద్వారా కొంతమందిని తుది జాబితాలో కోసం ఎంపిక చేస్తున్నట్లు సమాచారం. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాతే ఫైనల్ కంటెస్టెంట్ల జాబితాపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. గతంలో కూడా ఇలాంటి ప్రక్రియ ద్వారానే కామన్ మ్యాన్ పవన్ కళ్యాణ్ పడాలా విన్నర్ గా నిలిచిన విషయం అందరికీ తెలిసిందే. ఈసారి కూడా ఈ షో రసవత్తంగా ఉండడానికి కొత్త టాస్కులతో టీం ఇప్పటికే పనులు ప్రారంభించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా గత 5 సీజన్లలో రన్నరప్లుగా నిలిచిన కొందరు ప్రముఖులను ప్రత్యేక కాన్సెప్ట్ లో హౌస్ లోకి తీసుకురావాలని ఆలోచన కూడా నిర్వాహకులకు ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇది నిజమైతే గత సీజన్లో అభిమానులకు కూడా ఈసారి ప్రత్యేక ఆకర్షణ లభించే అవకాశం ఉంది. అన్ని ప్రణాళికలు అనుకున్నట్లే జరిగితే సెప్టెంబర్ మొదటి వారంలో బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ పేర్లలో ఎవరు నిజంగా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెడతారు, ఎవరు చివరి విషయంలో జాబితాలో చేరుతారు అనే విషయం తెలియాల్సి ఉంది. మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.